లెట్స్ గో టు సామ్, కీర్తనలు 23వ అధ్యాయము వర్స్ నంబర్ 5. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. Amen, amen, amen. So let us see that scripture once again. నా శత్రువుల ఎదుట, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. భోజనము సిద్ధపరచదవు. Let's see it in English. Thou prepare a table before me in the presence of mine enemy. Wow. దావీదు ఒక ప్రవచనాత్మకమైన మాట మేబీ బైబిల్ చదివే ప్రతి ఒక్కరికి ఆయన బోధిస్తున్నాడు. నా శత్రుల ఎదుట నీవు నాకు భోజనము అని ఉంది, కానీ సో వెన్ వి సీ ఇట్ ఇన్ ఇంగ్లీష్, thou prepare a table before me in the presence of my enemies. There is a name called table. ఏంటది? బల్ల. చెప్పండి గట్టిగా, బల్ల, టేబుల్. There is a kind of tables are there. మన ఇంట్లో చాలా టేబుల్స్ ఉంటాయి. నెంబర్ 1 డైనింగ్ టేబుల్ ఉంటుంది. సో ఎవ్రీ టేబుల్ హ్యాస్ ఇట్స్ ఓన్ respect, its own meaning. Okay, table resembles a place of a presence where God is present with his people and present with one another. So what is the meaning of a table? Table is nothing but a gathering place. Amen, amen. చెప్పాలి గట్టిగా, amen. So table is a place of gathering place. మీరు ఒకవేళ మీ ఇంట్లో డైనింగ్ టేబుల్ ఉన్నట్లయితే you always eat with your family, right? అందరు ఎవరితో తింటారు? చెప్పాలి గట్టిగా. తినేటోళ్ళు చెప్పండి, తిననోళ్ళు చెప్పట్లేదు, నో ప్రాబ్లం. ఫ్యామిలీతో తింటారు. You eat with your beloved. మిమ్మల్ని ప్రేమించే వారితో, మీరు ఇష్టపడే వారితో మీరు కూర్చొని ఆ డైనింగ్ టేబుల్లో ఆ మీల్ షేర్ చేసుకుంటూ ఉంటారు. సో ఇంట్లో అయితే డైనింగ్ టేబుల్ ఉంటుంది, బయట హోటల్స్కి వెళ్తే ఓ డిఫరెంట్ టేబుల్స్. అక్కడ కూడా మనము తెలిసిన వాళ్ళతోనే తింటాం, వేరే వాళ్ళతో, తెలియని వాళ్ళతో మనము తినలేము. అసలు ఎవరు కూడా మనకి తెలియదు, వాళ్ళతో మనం మీల్ షేర్ చేసుకోలేము. మరి మీరు తింటారేమో కానీ నాకు తెలియదు, కానీ నేనైతే వేరే వాళ్ళతో నేను తినలేను. ఇఫ్ ఐ గో టు హోటల్, ఇఫ్ ఐ వాంట్ టు ఈట్ అలోన్, ఎదురుగా సీట్ ఖాళీగా ఉందా, సీట్ ఖాళీగానే ఉంచు, వేరే వాడికి ఇవ్వకంటాను నేను. ఖాళీగా ఉందని చెప్పి ఊర్లో మందంతా చెప్పి కూర్చొని 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 వాడెవడో ముక్కు మొహం తెలియనాడు, వాడు తినిన ప్లేట్లు ముక్కలన్నీ బయటేస్తాడు. సరిగ్గా తినలేరు. మనకు అసలు వామిటింగ్ వస్తుంది, కళ్ళు తిరుగుతాయి, అసలు అది ఒకలాంటి ఇరిటేషన్ వచ్చేస్తుంది మనకు. సో వీ కాంట్ సీ అండ్ వీ కాంట్ షేర్ అవర్ ప్లేట్ ఆర్ ఎ టేబుల్. ఇప్పుడు వచ్చిన దిక్కుమల్లి మండీలు ఒకటి, అవును, ఒకటే ప్లేట్లో 3-4 ఎగబడి తింటా ఉంటారు. కక్కుర్తి, ఏం అన్నం కరువు లేకుండా, ప్లేట్లు లేక, ఇంత పెద్ద బండ ప్లేట్ ఒకటి తెచ్చి దాంట్లో ఎంత 1 కిలో అన్నం వేసి తినండ్రా 3-4 అంటున్నాడు. వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఐ డోంట్ నో. ఈ మధ్య కాలం ఒక ట్రెండ్ వచ్చింది, అది మేబీ 4-5 years నుంచి వచ్చింది. అది అంతకుముందు లేదు. ఎవడు ప్లేట్ ఒకటి తినాలా. అంతకుముందు చిన్నపిల్లోడు తిన్న ప్లేట్ కూడా తల్లి తినలేదు, అటువంటి కండిషన్లో ఉన్నారు. కూతురు తల్లి తిన్న ప్లేట్లో కొడుకు తినలేడు, నాన్న తిన్న ప్లేట్లో భార్య తినలేదు. ఒకప్పుడు తినేటోళ్ళు అదే ఎంగిలాకు, అదే ఎంగిల్ ప్లేట్లో తినేటోళ్ళు. జనరేషన్ మారింది. సో వీ కెన్ షేర్ ద టేబుల్ బట్ వీ కాంట్ షేర్ ద ప్లేట్. సో జనరేషన్ మారుతుంది, సిస్టమ్ మారుతుంది, పరిస్థితులు మారుతున్నాయి. మళ్ళీ కొత్త ట్రెండ్ వచ్చింది. ఏంటి?
ఒకటే టేబుల్, ఒకటే ప్లేటు, 5-6 మంది కూర్చొని తినే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఎక్కడో డిమోనిక్గా ఉంది. యాక్చువల్లీ మనకు కొంచెం స్పిరిచువల్ నాలెడ్జ్ లేక అందరూ హోటల్స్కి వెళ్ళి ఎగబడి తింటున్నారు. ఆ ఎదుటి ప్లేట్లో క్యాన్సర్ ఉంటే తింటవా? ఎయిడ్స్ ఉంటే తింటవా? కరోనా ఉంటే తింటవా? జలుబు దగ్గు ఉంటే తింటవా? ఒకలాంటి ఫీలింగ్ అయిపోద్ది మీకు లోపల. అమ్మో ఈడేం తగ్గుతున్నాడు, ఆ తగ్గితే ఎంగిలంత అన్నంలో ఎత్తాడు నాయన, ఇప్పుడు ఏంది ఇప్పుడు అంతా తినాలా, ఆ నీ షేర్ ఇది నా షేర్ ఇది, ఇటు జరిపి తింటారు. ఏందో జరుగుతుంది, నాకు అసలు ఏదో తేడా కొడుతుంది, ఏదో అవుతుంది ఆఖరి దినాల్లో. మీరు ఈ అంత్య దినాల్లో ఏమేమో కొత్తవి చూస్తున్నారు భూమి మీద. మీరు చిన్నప్పటి నుంచి ఎన్నడూ చూడని వింత కార్యాలు చూస్తున్నాం మనం. సో నేను అతనికి చెప్పాను, మీరు దయచేసి కూర్చోకండి, మా ప్రైవసీ దెబ్బతింటుంది, మేము తినలేమండి, మేము మాట్లాడుకోలే కొన్ని పర్సనల్స్ అన్నాను. మనం ఎవరితో టేబుల్ షేర్ చేసుకోం, మనం ఎవరితో ప్లేట్ సరిగ్గా షేర్ చేసుకోం అన్లెస్ ఇఫ్ దే ఆర్ అవర్స్. మన వాళ్ళు అయితే తప్ప మనము షేర్ చేసుకోం. ఆ డైనింగ్ టేబుల్ కూడా ఎవరితో షేర్ చేసుకుంటాము? కుటుంబీకులతో, సంఘస్థులతో, బాగా క్లోజ్ ఫ్రెండ్స్తోనే షేర్ చేసుకుంటూ ఉంటాం. బట్ ఇక్కడ దావీదుకి దేవుడు ఒక గొప్ప రెవల్యూషన్ని, ఒక గొప్ప మాటను దేవుడు దావీదుకి ఇస్తున్నాడు. అండ్ దావీదు చెప్తున్నాడు కూడా. ఏమని చెప్తున్నాడు తెలుసా? Thou prepare a table before my enemies. Thou preparest a table before me in the presence of my enemies. నా శత్రువుల ఎదుట దేవుడు నాకు ఒక బల్లను సిద్ధపరిచి దాని మీద కూర్చోబెట్టి నన్ను తినిపింపజేస్తాడు అని రూఢిగా రోషంగా చెప్పగలుగుతున్నాడు దావీదు. డేవిడ్ ఇస్ సంథింగ్. ఇప్పుడు శత్రువులు, మిత్రులు పోయారు, బంధువులు పోయారు, స్నేహితులు పోయారు, కుటుంబీకులు పోయారు, భార్య బిడ్డలు పోయారు, అందరూ పోయారు. ఇప్పుడు దావీదు ఎవరి ముందు కూర్చొని తింటున్నాడు? చెప్పాలి, ఎన్నబళ్ళ. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఓపెన్ యువర్ బ్లెస్డ్ మౌత్. మీ ఆశీర్వదింపబడిన నోట్లు తెరిచి మీరు చెప్పండి, కొంచెం చెప్పండి. ఏమని? శత్రువుల ఎదుట దావీదు ఏం చేస్తున్నాడు? విందు భోజనం చేస్తున్నాడు. He is eating before the enemies and the Lord has prepared a table before the enemies. And the Lord gave me a powerful title. If you are excited I will tell, if not I will close. మీరు ఎక్సైటింగ్గా ఉంటే చెప్తాను, లేదంటే నేను మూసేస్తాను. ఎస్ ఆర్ నో? యా, ఓకే. దేవుడు నాకు ఇచ్చిన టైటిల్ నేను చూసి ఆశ్చర్యపోయాను. ఓకే, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ రైట్ ఇట్ డౌన్. మీరు ఒకవేళ ఇష్టపడితే మీరు రాసుకోండి. యూ కెన్ రైట్ ద టైటిల్స్ నేమ్ ఆఫ్ టుడేస్ సర్మన్. మోర్ ఎనిమీస్, మోర్ టేబుల్స్. ఆమేన్, హల్లెలూయా. మోర్ ఎనిమీస్, మోర్ టేబుల్స్. నాకు అసలు ఈ టైటిల్ ప్రభు ఇచ్చినప్పుడు నేను ఎంత ఆనందపడ్డానంటే, అయ్య బాబోయ్, కింద బాగానే ఉంటుంది, పైన వచ్చినప్పుడే టెన్షన్ పెరిగిపోద్ది. ఏంది టైటిల్? మోర్ ఎనిమీస్, మోర్ టేబుల్స్. వావ్! ఎక్కువ శత్రువులైతే ఎక్కువ బల్లలు. ఆమేన్. కొన్ని తెలుగులో ఆక్కోడుగా ఉంటాయి, చెప్పలేను, ఇంగ్లీష్లో బాగుంటాయి, రాసుకోండి. ఎక్కువ శత్రువులు, ఎక్కువ బల్లలు. బల్లెలు కాదు, బల్లలు. మళ్ళీ బల్లెని రాసుకునేవు. ఓకే, ఏంటి, ఎందుకు ఇచ్చాడు దేవుడు ఈ టైటిల్ అని ఆశ్చర్యపోయాను. ఫాదర్, వాట్ ఈస్ దిస్ యాక్చువల్లీ? ఆయనకేమో ఒక శత్రువే ఉన్నాడేమో అని నేను ఒకవేళ దావీదుని సర్వే చేసి చూస్తే, ఒక శత్రువు లేడు దావీదుకి. పుట్టిన కాడి నుంచి శత్రువులే. అన్నదమ్ములు శత్రువులుగా మారారు, డాడీ శత్రువుగా మారాడు, పిల్లనిచ్చిన మామ శత్రువుగా మారాడు, గొలియాతు శత్రువుగా మారాడు, కొడుకు శత్రువుగా మారాడు. ఇంకోటి, ఫర్ యువర్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్, భార్య కూడా శత్రువుగా మారింది. మొత్తం
బ్యాచ్ అతని లైఫ్లో ఉన్న ప్రతి ఒక్కరూ అతనికి శత్రువుగా మారారు. అతనికి శత్రువుగా మారంది ఎవడ్రా అంటే, ఒకటి దేవుడు, రెండవది అతని స్నేహితుడైన యోనాతాను. ఎవరు? ఈజ్ ద క్లోజ్ ఫ్రెండ్. అంటే ఫ్రెండ్స్ శత్రువులుగా మారని అనుకోకండి, ఫ్రెండ్స్ కూడా శత్రువులుగా మారుతారు. యోనాతాను మంచోడు కాబట్టి శత్రువుగా మారలే. ఓకే, వాళ్ళ కుటుంబాల్లో అన్నదమ్ముళ్ళు అతని శత్రువులుగా భావించారు. అన్నదమ్ముల ముందు అతనికి దేవుడు టేబుల్ వేసాడు. ఆమేన్, ఆమేన్. డాడీ శత్రువుగా మారాడు అంటే ఇంకెవరన్నా ఉన్నారా అంటున్నాడు సమూయేలు. ఇంకెవరు లేరండి, భలేవాళ్ళు మీరు. ఈ అబ్బాయి పిహెచ్డి, ఈ అబ్బాయి బీటెక్ చేశాడు, ఆ అబ్బాయి మెడిసిన్ చేశాడు, ఆ అబ్బాయి నర్సింగ్ చేశాడు అని అందరి గురించి చెప్తున్నాడు. ఇతనికి క్లారిటీ రావట్లే. ఎవరికి? సమూయేలుకి. నాకు ఏడో తేడా కొడుతుంది, ఇంకెవడన్నా ఉన్నాడా అంటే వస్తున్నాడు. ఎవరు? చింపిరి జుట్టు వేసుకొని, ఎన్ని రోజులు అయిందో మరి స్నానం చేసి తెలీదు, జుట్టు అంతా పిచ్చి పిచ్చిగా ఉంది, మెంటల్గా ఉన్నాడు. గొర్రెల కాపర్లు సూట్ వేసుకుంటారా? ఏం వేసుకుంటారు? చెప్పండి, ఏం వేసుకుంటారు? బట్టలు ఉంటాయో లేవో కూడా తెలియదు, అట్లా తయారవుతారు వాళ్ళు. పాపం వస్తా ఉన్నాడు, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే వస్తా ఉన్నాడు పాపం, ఎగురు గంతులు వేసుకుంటా. అతను ఎవరు వస్తున్నాడు అన్నాడు. వాడా దిక్కుమాలన్నాడు, వాడు మరి వాడు వేస్ట్ ఫెలో అండి, వాడు లోపల నుంచి వాయిస్ మారింది, రే వాడే అని. రే వాడే అంటే, ప్రభా వాడు, ప్లీజ్, ఇఫ్ ఇట్ ఈస్ ఈవిల్ స్పిరిట్ ఐ క్యాన్సిల్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. దేవుడు చెప్పినా మనం ఏం చేస్తాం? క్యాన్సిల్ చేస్తాడు. క్యాన్సిల్ ఇన్ జీసస్ నేమ్. వాడే ఆ మురికి పూసుకొని పెంట పూసుకొని పరిగెత్తుకుంటూ ఆడుతా పాడుతా వస్తా, ఇదిగో అతనే అంటున్నాడు. అమ్మ బాబో, ఇప్పుడు వీడిని అభిషేకించాలా? సరే, ఆ పనికి వస్తే సమూయేలుది కూడా అదే కేటగిరీ. ఇఫ్ హీ జడ్జెస్ దట్ పర్సన్ అండ్ ద లార్డ్ షుడ్ జడ్జ్ శామ్యూయల్. సమూయేలు ఏ ఏజ్లో అభిషేకింపబడ్డాడు? At the age of 3. పాలు విడిచిన వెంటనే he was anointed by the Lord. అనుకున్నాడు, అమ్మ ఇప్పుడు ఇతను కానీ నేను జడ్జ్ చేస్తే దేవుడు నా ఉన్న ఉద్యోగం తీసేస్తాడు, నేను ఎక్స్ట్రాడినరీ గ్రేస్లో నాకు ఈ ఉద్యోగం వచ్చింది. మా అమ్మ నన్ను పాలు ఇచ్చేసి నేరుగా చర్చిలో పడేసి వెళ్ళిపోయింది మా మమ్మీ నన్ను, మరి ఆ కృప నన్ను వెంటాడుతుంది, దేవుడు నన్ను బతికించాడని సమూయేలు తెలుసుకొని అతన్ని తీసుకొచ్చి అతన్ని పట్టాభిషేకం చేసి, లేదా అతని నూనెతో అభిషేకించి అతన్ని బ్లెస్ చేశాడు. అందుకే గమనించండి, ఈరోజు మీరు పుట్టినప్పటి నుంచి, లేదా ఊహ తెలిసినప్పటి నుంచి, లేదా మైండ్ మెచ్యూర్ అయిన కాడి నుంచి ఏ సంవత్సరం అయినా యుద్ధం లేకుండా ఉన్నారా? చిన్నపిల్లలను వదిలిపెట్టేయండి. పెద్దవాళ్ళు మీరు, దేవుడు మీ పక్షాన ఉంటే మీకు ఖచ్చితంగా ఒక యుద్ధం ఉంటుంది. నేను ఎప్పుడైతే మినిస్ట్రీకి వచ్చానో, ఊహ తెలుసుకున్నానో, ఆత్మీయ జీవితాన్ని ముందుకు వెళ్తున్నానో, దెన్ హియర్ కమ్స్ I started seeing tribulations and problems and troubles in my life. ఇదేంట్రా నాయన, విశ్వాసం ఎక్కువ, ప్రార్థన ఎక్కువ ఉంటే, ఊపు ఎక్కువ ఉంటే మనము బాగా సేవ చేయొచ్చు అనుకుంటే, ఏంటిది నెలకొక కష్టం వస్తుంది, సంవత్సరానికి ఒక కష్టం వస్తుంది అనుకున్నాను నేను. బట్ రిమెంబర్, నాకు వచ్చిన ప్రతి శోధనలో నేను గెలిచాను. ఆమేన్. నాకు వచ్చిన ప్రతి కష్టంలో నేను గెలిచాను. ఆమేన్. నాకు వచ్చిన ప్రతి ఇబ్బందిలో నేను గెలిచాను. ఆమేన్. నాకు వచ్చిన ప్రతి పోరాటంలో నేను గెలిచాను. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. సో దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ యూ టుడే, మోర్ ఎనిమీస్, మోర్ టేబుల్స్. ఒక్కొక్కటి వెరైటీగా పెడతాడు దేవుడు నీకు. ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ టేబుల్స్, దెన్ యూ షుడ్ ఎక్స్పెక్ట్ మోర్ ఎనిమీస్. ప్రభు నన్ను ఆశీర్వదించు, ప్రభు నన్ను తొలగా మార్చు ప్రభు అని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? దేర్ విల్ బి ఎ షేమ్ ఇన్ యువర్ లైఫ్. అవమానము, నిందలు ఉంటాయి నీ జీవితంలో. ఆ తర్వాతే రెట్టింపు ఘనత. ఆమేన్. హల్లెలూయా. సో డేవిడ్ ఇస్ టెల్లింగ్, నా శత్రువుల ఎదుట నీవు నాకు బల్లను సిద్ధము చేసి భోజనమును తయారు చేసి పెడుతున్నావు అంటున్నాడు. And the Lord prepared a plate or a table before my enemies.
And I was very much excited when the Holy Ghost is telling me, wow, పొలోమని శత్రువులు చాలామంది ఉంటారు మనకు, ఉన్నారు లేదా? కొందరు చాలామంది ఉంటారండి. ఎంత మంచోళ్ళు అంటే వాళ్ళ శత్రువుల చావు తొందరగా కోరుకుంటారు. ప్రభా నా శత్రువు చనిపోతే బాగున్ను, ప్రభా వాడు పోతే బాగున్ను, ప్రభా వాడు లేచిపోతే బాగున్ను, వాడు చచ్చిపోతే బాగున్ను, ప్రభా నేను ఫ్రీ అయిపోతాను, ప్రభా నేను ఫ్రీ అయిపోతాను, ప్రభా నేను ఫ్రీ అయిపోతాను ప్రభా అని చాలామంది ప్రార్థనలు చేస్తుంటారు. మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు నీ శత్రువుని చంపడు. పక్కన వాళ్ళు చెప్పండి, దేవుడు నీ శత్రువుని చంపడు. దేవుడు నీ శ్రమను చంపడు, దేవుడు నీ కష్టాన్ని చంపడు, దేవుడు నీ శత్రువుని అసలు చంపడు. నీ శత్రువు నిన్ను ఘోరంగా అవమానించాడా, నీ శత్రువు నిన్ను ఘోరంగా హేళన చేశాడా, అయితే వాడు బతికే ఉండాలి. ఆమేన్, 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 ఆమేన్. అయితే వాడు బతికే ఉండాలా? నేను అవమానించాడా, నేను అందరి ముందు పరుగు తీసాడా, నేను అందరి ముందు ఏడ్పించాడా, నేను అందరి ముందు పరుగు తీసి సిగ్గు తీసాడా, వాడు బతికే ఉండాలి. ఆమేన్ చెప్పండి. యేసు నామములో నా శత్రువు బతికే ఉండును గాక. అబ్బా అబ్బా, కొత్త ప్రవచనాలు వస్తున్నాయి మీ నోట్లో ఇచ్చి. దేవుని కుమార్తెగా నీ శత్రువుల నాశనము నువ్వు ఎప్పుడు కోరుకోకూడదు. ప్రభువా నా శత్రువులు చల్లగా ఉండును గాక, నా శత్రువులు బాగుండును గాక, నా శత్రువులు దీవించబడును గాక, నా శత్రువులు బాగుపడును గాక, నా శత్రువు నేను ప్రేమించును గాక. ఆమేన్ చెప్పాలి. ఆమేన్, ఆమేన్. పొరపాటు నోరు జారేరు, శత్రువులు ఎక్కువైపోయినా. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచెదవు. యు విల్ ప్రిపేర్ ఎ టేబుల్ బిఫోర్ మై ఎనిమీ. ఇప్పుడు దాకా ఎవరితో తిన్నారు మీరు? ఫ్యామిలీతో, కుటుంబాలతో, భార్య బిడ్డలతో ఆ డైనింగ్ టేబుల్ మీద తిన్నారు, రైట్? ఈ డైనింగ్ టేబుల్ ఉన్న వాళ్ళకి తెలుస్తుందండి. డైనింగ్ టేబుల్ కింద కూర్చొని తినామనుకో, అది కూడా డైనింగ్ టేబులే. ఆమేన్. నీకు డైనింగ్ టేబుల్ లేదా? కింద కూర్చొని రౌండ్కి తిను, అదే పెద్ద డైనింగ్ టేబుల్ నీకు. ఆమేన్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టేబుల్? గ్యాదరింగ్ యాజ్ అ ఫ్యామిలీ. కానీ ఇతను ఆళ్ళేళ్ళతో తింటలే. ఎవరి ముందు తింటున్నాడంటే శత్రువు ముందు తింటున్నాడు దావీదు. ఓ మై గాడ్. శత్రువును కట్టేస్తాడు, శత్రువు మన ముందు ఉంటాడు, మనమేమో బిర్యానీ తింటుంటాం. ఆమేన్. And that's the victory. That's the sign of victory. Amen. Hallelujah. Hallelujah. Yes. Yes. మనం ఈ రోజు వరకు చాలా మంది టేబుల్స్తో తిన్నాం, చాలా హోటల్లోకి తిన్నాం, చాలా వాళ్ళతో కలిసి భోంచేసాం మనం. కానీ శత్రువు ముందు మీరు ఎప్పుడు భోంచేయలేదేమో. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నేను ప్రవచిస్తున్నాను, ప్రకటిస్తున్నాను, ఇది మొదలుకొని ఈ వచ్చే నెల మే మాసం నుంచి మీరందరూ కూడా శత్రువుల ముందు భోజనము చేయునుగాక. బల్ల మీద you will eat a meal before your enemy. The Lord will prepare a table. Amen. Amen. దేవుడు ఒక మంచి బల్లను తయారు చేసి ఆ బల్ల మీద మనల్ని కూర్చోబెట్టి మన శత్రువు ముందు మనకు తినిపిస్తాడు. హల్లెలూయా. యా, దట్స్ ద గ్లోరీ అండ్ దట్స్ ద ఆనర్. ఎప్పుడు కోరుకోకండి నా శత్రువు పోవాలని. ఒకవేళ మైండ్లో ఉంటే తీసేయండి. నాకు తెలిసిన చాలామంది మంచోళ్లే చెడ్డోళ్ళ ద్వారా మోసపోయారు. మోసపోయిన తర్వాత ఏం చేశారు తెలుసా? వాడిని చంపాలని ప్లాన్ చేశారు. ఎందుకంటే ఆ మోసం అలాంటిది. డబ్బులు ఇచ్చి పాపం ఇవ్వలేక 10 లక్షలు 20 లక్షలు ఇవ్వలేక పాపం చాలా ఇబ్బంది పడ్డారు. చంపాలని ప్రయత్నించారు. నేను చెప్పాను, అయ్యా మనకు మంచిది కాదు, మన శత్రువు మేలు కోరుకోవాలి మనం. ఎప్పుడు తెలుసా నీ ఫలం బయటకు వస్తుంది? నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడే. ఎప్పుడు నీలో ఉన్న ఫ్రూట్ బయటకు వస్తుంది తెలుసా? నువ్వు రోగములో ఉన్నప్పుడే. ఎప్పుడు నీలో ఫలం బయటకు వస్తుంది తెలుసా? నువ్వు ఇబ్బందుల కొలిమిలో ఉన్నప్పుడే నీలో నుంచి ఫలం బయటకు వస్తుంది. ఆమేన్, ఆమేన్. వాట్ ఈస్ ద టైటిల్ టుడే? మోర్ ఎనిమీస్, మోర్ టేబుల్స్. మోర్ ఎనిమీస్, మోర్ టేబుల్స్. ఈరోజు నీ జీవితంలో ఎంతమంది శత్రువులు ఉంటే అంతమంది ముందు దేవుడు నిన్ను కూర్చోబెట్టి తినిపిస్తాడు. ఆమేన్. హీ విల్ ఆనర్ యు. ఇఫ్ ద లార్డ్ డిసైడెడ్ టు ఆనర్, అయిపోయిందంతే. తల్లిదండ్రులు, అన్నదమ్ముళ్ళు ముందు ఒక బల్ల సిద్ధపరిచాడు దావీదుకు దేవుడు, అక్కడ తిన్నాడు. సౌలు ముందు ఒక బల్ల సిద్ధపరిచాడు, అక్కడ తిన్నాడు.
అబ్షాలోము ముందు ఒక బల్ల సిద్ధపరిచాడు, అక్కడ తిన్నాడు. భార్య కూడా శత్రువుగా మారింది. మేబీ ఐ థింక్ ఆమె పేరేదో ఎల్కానా, సరే కాదు, మీకాలు కూడా శత్రువుగా మారింది. ఆమె ముందు కూడా దావీదు ఘనంగా తిన్నాడు. ఆమెన్. ఇన్ని రోజుల వరకు మీకు శత్రువులు పెరిగిపోయారేమో, టేబుల్స్ పెరగలేదా? ఈ సర్మన్ తర్వాత శత్రువులు పెరిగినా పెరగకపోయినా మీ జీవితంలో దేవుడు మీకు అనుగ్రహిస్తున్నటువంటి టేబుల్స్ పెరుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందుకని బైబిల్లో కొన్ని టేబుల్స్ మనం చూస్తే, ప్రత్యక్షపు గుడారము దగ్గర ఆ బయట కూడా ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ దగ్గర ఆ గంగాళము, ఆ వాషింగ్ ఏరియా దగ్గర రకరకాల టవల్స్ ఎన్నో ఉంటాయి టేబుల్. సో దేవుడు మనకు కూడా ఒక మంచి టేబుల్ మీద కూర్చోబెట్టి మనకు దేవుడు ఆహారం పెట్టును గాక. ఆమెన్. తృణీకరింపబడిన వాడే వచ్చి నీకు వడ్డించును గాక. నిన్ను విసర్జించిన వాడు వచ్చి నీకు వడ్డించును గాక. నీ శత్రువులు చూచి నువ్వు ఘనంగా అక్కడ భోంచేయడం నీ శత్రువులు చూచును గాక. ఆమెన్, ఆమెన్. ఇట్స్ నాట్ ద మ్యాటర్ ఆఫ్ ఈటింగ్ ఇన్ ఎ డిఫరెంట్ హై హోటల్స్. తింటే నీ శత్రువు ముందు తినాలి. ఆమెన్, ఆమెన్. మోర్ ఎనిమీస్, more enemies, more enemies, more enemies, more enemies. Yes. ఈ భూమి మీద అందరికంటే శత్రువులు ఎవరికి ఎక్కువ ఉన్నారు తెలుసా? చెప్పమంటారా నన్ను? యేసు ప్రభువుల వారికి, యేసు ప్రభువుకి ఎక్కువ ఉన్నారు శత్రువులు. And that's why the Lord has prepared a table, and that is nothing but a holy communion. దాన్ని ఏమంటారు తెలుసా? లార్డ్స్ టేబుల్ అంటారు, ప్రభురాత్రి భోజనం అంటారు తెలుగులో. ఇంగ్లీష్లో ద లార్డ్స్ టేబుల్. అంటే ఏది తెలుగుకి వచ్చే లోపల ఏమెత్తేసారు? టేబుల్ తీసేసారు. అంటే తెలుగు వాళ్ళు ఏడ కూర్చుంటున్నారు? కింద కూర్చుంటున్నారు. అందుకే మీరు ఎక్కడన్నా వైఎంసీ కానీ బుక్ స్టాల్కి ఎక్కడన్నా వెళ్తే ఒక టేబుల్ ఉంటుంది, లాస్ట్ సప్పర్. తెలుసా? తెలీదా? లాస్ట్ సప్పర్ అని గూగుల్లో కొట్టండి. లాస్ట్ సప్పర్ అంటే దేవుడు ఆఖరిన భోంచేసినటువంటి బల్ల. లాస్ట్ సప్పర్. అందరినీ శిష్యులను వరుసగా కూర్చోబెట్టుకున్నాడు. ఇటు 5 మందిని, ఇటు 5 మందిని ఇటు కూర్చోబెట్టుకుని ఆయన అందరికి వడ్డిస్తున్నాడు. లాస్ట్ సప్పర్, ద హోలీ కమ్యూనియన్. అండ్ ద సాట్ ఆన్ ద టేబుల్. ప్రభు రాత్రి భోజనం. ఆమెన్. ద లార్డ్స్ టేబుల్. And there will be a evil table. మీరు వైన్ షాపుల్లో బార్లోకి వెళ్ళినా కూడా అక్కడ ఏముంటుంది? టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ మీద జాగ్రత్తగా మీకు కొనుక్కున్న వస్తువులని దాని మీద జాగ్రత్తగా పెట్టుకొని జాగ్రత్తగా కలుపుకొని జాగ్రత్తగా తాగేస్తారు. There is a Lord's table, there is a evil table. అందుకని కొన్నిసార్లు మనం గమనిస్తే ఎంఆర్ఓ ఆఫీసులు కానీ ఆర్టీఓ వాళ్ళు కానీ వాళ్ళ బల్ల పైన తీసుకోరు డబ్బులు. చెప్పాలి, బల్ల కింద తీసుకుంటారు. దాట్స్ ఎ డిఫరెంట్ టేబుల్. And my table is a different table, and I'm having an office table, and I counsel people on that table. ఆ టేబుల్ దగ్గర నేను కొన్ని వందల వేల మందిని కౌన్సిల్ చేశాను. And I read my Bible over there. I spend time with the Lord there, and I talk to God there, and I write the revelations on the table. And me and my God. ఎలా ఉంటుంది తెలుసు? అప్పుడప్పుడు నేను ఒక ఇమాజినేషన్లో ఉంటాను. నా ముందు ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళ ముందు సొల్యూషన్ ఉంటుంది. ఆమేన్. ఒకసారి ఊహించుకోండి, నా ముందు సమస్య కూర్చో ఉంటుంది. 2, 3, 10 మంది కూర్చో ఉంటారు. వాళ్ళ ముందు ఏముంటుంది? ఎవరు? నేనే. నేను అక్కడ కూర్చో ఉంటాను, నా ఎదురుగా సమస్య కూర్చో ఉంటుంది. వాళ్ళకి ఎదురుగా ఎవరు కూర్చో ఉంటారు? చెప్పాలి గట్టిగా. అదే. నా ముందు ఎన్ని సమస్యలున్నా, నా ముందు ఎన్ని ప్రాబ్లమ్స్ కూర్చున్నా, ఐ హావ్ ఎ మైండ్. వాళ్ళ ముందు ఏం కూర్చుంది? సొల్యూషన్స్. కొన్ని వందల వేల మంది కుటుంబాలు అక్కడ కూర్చొని సొల్యూషన్స్ పొందుకొని వెళ్ళిపోయారు. ద లార్డ్ బ్లెస్డ్ దెమ్. రీజన్ ఏంటి తెలుసా? టేబుల్. There is a Lord's table, and there is a evil table, and there is a counseling table, and there will be a united table.
కలిపే టేబుల్స్ ఉంటాయి, విడగొట్టే టేబుల్స్ ఉంటాయి. బిజినెస్ మీట్లు మాట్లాడుకునే టేబుల్స్ కూడా ఉంటాయి. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అంటారు. ఏమంటారు? రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. అక్కడ పెద్ద పెద్ద బడాబాబులు అందరూ కలుస్తూ ఉంటారు. మాఫియా, గూండా, తర్వాత అల్ ఖైదా, తర్వాత బిన్ లాడన్, తర్వాత ఇంకెవడు చచ్చిపోయాడు, ఎవడు, ఒసామా బిన్ లాడన్ ఒకడు, దావూద్ ఇబ్రహీమా, వాళ్ళందరికీ పెద్ద పెద్ద టేబుల్స్ ఉంటాయి. ఆ టేబుల్ మొత్తం పాపంతో నిండి ఉంటుంది. దే డీల్ రాంగ్ థింగ్స్ అండ్ దట్స్ ద ఈవిల్ టేబుల్. ఈరోజు నీకు ఒక ఆఫీస్ టేబుల్ ఉందేమో, నీకు ఒక కాలేజ్ టేబుల్ ఉందేమో, నీకు ఒక డెస్క్ టేబుల్ ఉందేమో. నీకు ఏ టేబుల్ ఉన్న టేబుల్ జాగ్రత్త. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అండ్ యూ నీడ్ టు రిమెంబర్, మై లార్డ్ విల్ ప్రిపేర్ ఎ టేబుల్ బిఫోర్ మై ఎనిమీ, ఐ విల్ ఈట్ బిఫోర్ హిమ్ అనుకోవాలి నువ్వు. ఆమేన్. నీ ముందు ఏ టేబుల్ ఉన్నా, నువ్వు ఏ టేబుల్ ముందు కూర్చున్నా, ఇదిగో లేఖనము సెలవిస్తున్నాయి, ఇదిగో 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 నా శత్రుల ఎదుట దేవుడు నాకు బల్లను సిద్ధము చేసి దాని మీద నాకు భోజనము సిద్ధపరిచే దేవుడేనా. whenever you see a table, remember this scripture. Amen. When the Holy Spirit told me, I got amazed and surprised. పరిశుద్ధాత్ముడు నాకు చెప్పినప్పుడు నేను చాలా ఆనందించాను. ఏంటది? మోర్ ఎనిమీస్, మోర్ టేబుల్స్. ఇప్పుడు చెప్పండి, మోర్ ఎనిమీస్ని బట్టి బాధపడతారా, మోర్ టేబుల్స్ని బట్టి హ్యాపీగా ఫీల్ అవుతారా? టేబుల్స్ని బట్టి సంతోషపడండి. గాయాన్ని బట్టి బాధపడకండి, స్వస్థతను బట్టి ఆనందించండి. నిరుద్యోగాన్ని బట్టి బాధపడకండి, ఉద్యోగాన్ని బట్టి అతిశయించండి. పావర్టీని బట్టి బాధపడకండి, ప్రాస్పరిటీని బట్టి సంతోషించండి యేసు నామములో. హల్లెలూయా. ఇప్పుడు దాకా నీ టేబుల్ ముందు శత్రువులను చూసే, వాళ్ళని చూసేవు, ఎంతో మంది శత్రువులను చూసే బతికేవేమో. ఈరోజు ఆ శత్రువుల ముందు దేవుడు నీకు ఒక మంచి బలను సిద్ధం చేసి నీకు భోజనం పెట్టబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మై డియర్ చర్చ్, మోర్ ఎనిమీస్ అండ్ మోర్ టేబుల్స్. హల్లెలూయా. ఈ భూమి మీద శత్రువు లేనివాడు లేడు. చేతులు శత్రువులు పెరుగుతారా తగ్గుతారా? మీ ఈఎంఐలు పెరిగినట్టు శత్రువులు కూడా మనకి సంవత్సరానికి ఒకటి ఆదాడు కూడా పెరుగుతూ ఉంటాడు. నాకు పెరుగుతారు, తగ్గరు. బికాజ్ ఐఎమ్ ద చూసన్ వన్. ఆమేన్. ఇఫ్ నీ అకౌంట్లో కూడా శత్రువులు పెరుగుతున్నారా, ఐ థింక్ యు ఆర్ ద చూసన్ వన్. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు కానీ నువ్వు దేవుడి కొరకు మోకరించలేవా, మోకరించలేదా? ఇదిగో సుమా చెప్తున్నాను, 60-70 దాటితే ఇక నువ్వు మోకాళ్ళు, మాకు మోకాళ్ళు ప్రార్థన చేయాలని చాలా ఇష్టం బ్రదర్, కానీ మోకరించలేకపోతున్నాను బ్రదర్ అని అంటావు నువ్వు. నాకు తెలుసు నువ్వు 20-30 సంవత్సరాలు మోకరించలే. నువ్వు దర్జాగా నువ్వు కూర్చొని ప్రార్థన చేసావు. నువ్వు కూర్చొని ప్రార్థన చేస్తావా? కూర్చొని. కొందరు బెడ్ల మీద కూర్చొని ప్రార్థన చేస్తారు. జాగ్రత్త, బద్ధకం మీరు. డోంట్ డూ దట్. డోంట్ ప్రే. నువ్వు నిద్రపోయే బెడ్ మీద కూర్చొని ఇప్పుడు ప్రార్థన చెయ్యొచ్చు, అదేం నేరాల ఘోరాలు కాదు. బట్ గివ్ సమ్ హోలీ ప్లేస్ టు గాడ్. దేవుడికి ఒక పరిశుద్ధమైన స్థలం ఇవ్వు ప్లీజ్. నువ్వు ఎప్పుడైతే ఒక స్థలం, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నానండి, ఇది నా ఇల్లు, నా రూమ్ అనుకోండి, ఇక్కడ కూర్చున్నాను నేను. ఈరోజు ఇక్కడ ప్రార్థన చేశాను. రేపు వేరే చోటకి వెళ్ళి చేయకు, అక్కడే కూర్చో. ఎల్లుండి అక్కడే కూర్చో, నెల అక్కడే కూర్చో, సంవత్సరం అక్కడే కూర్చో. నువ్వు ఇక్కడికి వచ్చి మొరపెట్టక ముందు దేవుడు ఇక్కడికి వచ్చి కూర్చుంటాడు. అరే నా బిడ్డ వస్తాడు అక్కడ ప్రేయర్ చేసుకోవడానికి, లెట్ మీ గో దేర్ అండ్ లిసన్ హిస్ ప్రేయర్ అంటాడు దేవుడు. ఆమేన్, ఆమేన్. సో గివ్ ఎ ప్లేస్ అండ్ ఎ స్పేస్ టు గాడ్ టు ప్రే ఇన్ యువర్ ఫ్యామిలీ. ఒక స్థలాన్ని దేవుడికి ఫిక్స్ చేయండి. కొందరు నాకు తెలుసు సీక్రెట్ క్రిస్టియన్స్, వాళ్ళు బాత్రూంలో కూడా ప్రేయర్ చేసుకునేటోళ్ళు. పాపం, దేవుడు తొందరగా వాళ్ళకి విడుదల ప్రభా అని కోరుకున్నాను నేను. మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు మన జీవితంలో ఎంతో మంది ముందు కూర్చొని మనము ఆ టేబుల్ ముందు భోజనం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వేమో శత్రువుల్ని చూస్తున్నావు, దేవుడు టేబుల్స్ని చూస్తున్నాడు. Amen. You are counting enemies, the Lord is counting the tables. Amen. నువ్వు శ్రమను చూస్తావు, దేవుడు అద్భుతాన్ని చూస్తాడు.
నువ్వు చీకటిని చూస్తావు, దేవుడు వెలుగును చూస్తాడు. నువ్వు ప్రాబ్లంను చూస్తావు, దేవుడు రిజల్ట్స్ని చూస్తాడు. ఆమేన్, ఆమేన్. యూ కమ్ విత్ యువర్ పాస్ట్. ఎనీ టైమ్ వెన్ ఎనీవన్ కమ్స్ హియర్, ఎవరైనా ప్రార్థనకు వచ్చారనుకో, దే టెల్స్ అబౌట్ దేర్ పాస్ట్. అయ్యా నా గతం ఇలా ఉంది, నా జీవితం ఇలా ఉన్నింది, నా భవిష్యత్తు ఇలా ఉంది, నా పాస్ట్ ఇలా ఉన్నింది, నేను చాలా విరిగిపోయాను, గాయపడ్డానని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. బట్ ఐ ఆల్వేస్ టెల్ దెమ్ దేర్ ఫ్యూచర్, నాట్ దేర్ పాస్ట్, నాట్ దేర్ పాస్ట్. ఒక పాపాత్మురాలైన స్త్రీలు వచ్చి యేసు ప్రభు పాదాలు కడుగుతున్నారు అత్తరుతో. పేతురు యోహాను వచ్చి అంటున్నారు వీళ్ళిద్దరు. యేసయ్య చూసి, ఏరా నీకు కడగలేదని బాధ, కడుగుతుందిగా, కడగని. ఆమె లాంటి పవిత్రమైన హృదయం మీకు లేకుండా పోయిందిరా. ఇన్ని సంవత్సరాలు ఉన్నాను, మీ కాళ్ళు కడిగాను, ఒక్కరోజన్నా కాళ్ళు కడిగారా మీరు? ఒక్కరోజన్నా కడిగారా? లేదు. ఆమె ఏదో పాపం పరిశుద్ధాత్ముడు ఆమెలో ఇన్స్పైర్ చేసి, పరిశుద్ధాత్ముడు ఆమె ఎందుకు దిగొచ్చి ఆమెదే వచ్చి అత్తరితో కాళ్ళు కడుగుతుంటే మీరేం ఆపితే గెట్ లాస్ట్ పోండి వెనకపోండి అని చెప్పారు యేసు ప్రభు. సమ్టైమ్స్ ఆయన హృదయంలో ఎవరు హోలీగా ఉంటారో మనకి తెలియదు. రెస్పెక్ట్ ఎవ్రీవన్. ఆయన దృష్టిలో ఎవరు నీతిమంతులుగా ఉంటారో మనకి తెలియదు. రెస్పెక్ట్ ఎవ్రీవన్. ప్లీజ్, శత్రువుల నాశనం కోరకండి. శత్రువులను ఎప్పుడూ కూడా వాడు కుమిలిపోవాలా, వాడు బిజినెస్లు పతనం అయిపోవాలా. ఎప్పుడన్నా ఒకవేళ నన్ను మోసం చేసో, ఒకవేళ నన్ను ఇబ్బంది పెట్టో, నన్ను శోధించి ఒకవేళ ఎవరన్నా బయటికి వెళ్ళి వాళ్ళు బాధపడుతుంటే నేను భరించలేను. అయ్యో ప్రభువా, వాళ్ళు బాధపడుతున్నారయ్యా, వాళ్ళు శోధనలో ఉన్నారు ప్రభువా, నన్ను వదిలేశారు, అట్ట కావాలా, నన్ను వదిలేశారు, వాళ్ళకి అయితది అట్ట అవుతుంది. డోంట్ ట్రై టు లైక్ దట్. అట్లా ఎప్పుడు అనుకోకుండా. నో, దట్ ఈస్ నాట్ ఎ క్రిస్టియన్స్ క్యారెక్టర్. ఒకవేళ నీ శత్రువు కూడా ఇబ్బంది పడుతున్నాడా, వెళ్ళి సమాధానపడు. ఏమైందిరా, బాలేదా, తీసుకో. ఓ మై గాడ్. మన మాటలే వాళ్ళకి ఔషధం. ఆమేన్. మన చూపులే వాళ్ళకి ఔషధం. ఆమేన్. హల్లెలూయా. అవర్ బిహేవియర్ అండ్ అవర్ క్యారెక్టర్ షుడ్ బి ఏ మెడిసిన్ టు అవర్ ఎనిమీస్. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? యా. దేవుడు ఏం సెలవిస్తున్నాడు ఈరోజు? మా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు ఈరోజు? ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? మీ శత్రువుల ఎదుట మీకు ఒక బల్లను సిద్ధము చేసి అక్కడ మీకు భోజనం ఏర్పాటు చేస్తాను అంటున్నాడు. ఐ విల్ ప్రిపేర్ ఎ టేబుల్. Are you suffering with more enemies? Hello, excuse me. There are more tables. Amen. అంటే టేబుల్ అనగా ఏంటి? తినడానికి కాదు. That's a symbol of honor. That's the symbol of pride. That's the symbol of exaltation. And that's the symbol of greater glory. అత్యధికమైన మహిమ. He is an awesome God. నువ్వు అనుకుంటున్నావు నా జీవితంలో శత్రువులు పెరిగిపోతున్నారు, నేను ఏ తప్పు చేయకపోయినా అందరు నన్ను నెగిటివ్గా తీసుకుంటున్నారు, దే ఆర్ ట్రీటింగ్ మీ యాజ్ ఎ ఎనిమీ. డోంట్ వరీ, డోంట్ వరీ. There is a table, man. There is a table. ఓ బల్లను దేవుడు రెడీ చేస్తున్నాడు నీ కొరకు. ఎందుకు తెలుసా? వాడు అక్కడే ఉంటాడు, నువ్వు ఆ బల్ల మీద కూర్చొని తింటావు. ఆమేన్, ఆమేన్. ఇంకోటి, ఈ వాక్యం ఎవరికి అర్థమైంది తెలుసా? ఎక్కువ శత్రువులు ఉన్న వాళ్ళకి అర్థమైంది. అది నీ ముఖానికి అసలు శత్రువులు లేరా, అసలు నీ ఒక్క మొక్క కూడా అర్థం కాదు నీకు ఈ వాక్యం. పోనీ దయచేసి సగం శత్రువులు ఉన్న వాళ్ళు కూడా చెయ్యొద్దండి. ఒక్కరున్నారు నాకు శత్రువులు, ఎవరు లేరా? శత్రువులు ఎవరు లేరా నీకు? నాకు ఉంటారు, లెక్క పెడితే మాత్రం జుట్టు మొత్తం అవుతుంది నాకు. మీరు లేకరా శత్రువులు లేరా? ఏమ్మా మీకు లేరా శత్రువులు? హాఫ్ టికెటా, ఫుల్ టికెటా? ఉండాలి శత్రువులు. నువ్వు ఉండక నీకు శత్రువులు లేకపోతే అసలు నువ్వు మనిషివే కాదు, జంతువు కూడా కాదు. గాడ్ బ్లెస్ యూ, యూఆర్ హ్యావింగ్ ఎనిమీస్. ఆమేన్. పక్కన చెప్పండి, నీకు టేబుల్ రెడీ అవుతుంది. ఆమేన్. బఫేలు పెట్టాడు దేవుడు, నిన్ను కూర్చోబెట్టి నీకు భోజనం పెడతాడు. ఆమేన్. ఈ వల్గర్ అండి బఫేలు గిఫేలు అన్నీ నాకు నచ్చవు అసలు. బఫేలు నేను టేబుల్ వేస్తా. ఆమేన్, ఆమేన్. మీకు అర్థం కాలేదేమో, నేను టేబుల్ వేస్తాను.
నేను టేబుల్ వేస్తా, టేబుల్ మీద నీకు అన్నం పెడతాను. ఆమెన్. అలా వాట్ ఎవర్ ద ఈవెంట్ మే బి, ఐ డోంట్ నో, బట్ నేను ఏ ఈవెంట్లు చేసినా మీకు టేబుల్ పక్కా ఉంటుంది. ఆమెన్. మాట ఇస్తున్నా ఈరోజు సంఘంలో. ఆమెన్. మిమ్మల్ని నిలబెట్టి పస్తులు పెట్టి జైల్లో కూడా నేను తినిపిను. జైల్లో జనాలు వరుసగా లైన్లో ప్లేట్ పట్టుకొని ఇటు పుస్సు ఇస్సి బిస్సి గిస్సి బిస్సి ఇట ఊపుకుంటా అటు అడుగు తినేవాళ్ళలాగా ఇట్లా. అయ్యో బాబోయ్, చిచి. రాజులు కూర్చొని తింటారు. ఆమెన్. భటులు నిలబడుకొని తింటారు. నా దృష్టిలో మీరందరు రాజులు. ఆమెన్. అండ్ ఐ ట్రీట్ యూ పీపుల్ యాజ్ ఎ డిఫరెంట్ క్యాడర్. మీ అందరిని ఉన్నతమైన స్థాయిలో నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను. సో రాజులు కాబట్టి మిమ్మల్ని అందరినీ నేను కూర్చోబెట్టి తినిపిస్తాను. ఎంతసేపు అని తినండి. రాత్రి 12, 1, 2, 3 తినండి. ఏం కాదు, తినండి, హ్యాపీగా తినండి. 100 వెరైటీలు ఉంటాయి. ఆమెన్. తినండి, హ్యాపీగా తినండి. ఆమెన్. ఈరోజు నా దేవుడు మీకు అందరి కొరకు టేబుల్స్ రెడీ చేస్తున్నాడు. ఆమెన్. శత్రువులు పెరుగుతున్నారా? భయపడకండి. వాడు పెంచుకుంటా ఉంటాడు, వాడి ఇష్టం, వాడి ముఖం వాడు. ఎందుకంటే ఒకటి ఫెయిల్ అయింది కదా, అందుకే వెంటనే ఇంకోటి రెడీ చేయాలా. అందుకనే వాడికి అదే పనిలో ఉంటాడు. వాడు దేవుడు ఇదే పనిలో ఉంటాడు. ఏ పనిలో? నీ కొరకు కొత్త టేబుల్స్ రెడీ చేయడం. ఆమేన్. హల్లెలూయా. మీరు బైబిల్లో గమనిస్తే సొలొమన్ టేబుల్ కానీ మీరు ఒకవేళ చూడగలిగితే ఒకేసారి 500 మంది కూర్చోవచ్చు ఆ టేబుల్లో. ఒకవేళ పొరపాటున కూర అక్కడ ఉందనుకో, రేపు తిను అటు వెళ్ళిన తర్వాత. ఇక్కడ కష్టం, చాలా దూరం ఉంటుంది టేబుల్. అది భయపడిపోయింది ఆమె. ఇదేంది నీ టేబుల్ ఎంత పెద్దగా ఉందనింది. షేబా దేశపు రాణి. నేను అంతేలే అన్నాడు. అండ్ మై రిచ్నెస్ ఇస్ మై గాడ్. నా ఐశ్వర్యం నా దేవుడే అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇతరుల ఊర్లో ఇతరుల దేశాల నుంచి వచ్చి షేబా దేశపు రాణులు వాళ్ళు వీళ్ళందరూ వచ్చి అతని కొన్న వైభోగాన్ని ఐశ్వర్యాన్ని చూసి భయపడ్డారు. ఆమేన్. నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదాన్ని చూసి అన్యజనులు భయపడును గాక. ఎవరి దగ్గర లేనిది నీ దగ్గర ఉండును గాక. ఆమేన్. వినబట్టలే? ఆమేన్. ఈరోజు దేవుడు మనందరికీ కూడా శత్రువు యొక్క పన్నాగాలు, శత్రువు యొక్క ఆలోచనలు, శత్రుత్వాలని, ఎనిమీస్ని క్రియేట్ చేస్తూ ఉంటే, కానీ దేవుడు టేబుల్స్ని రెడీ చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. వాడు కర్రెత్తితే దేవుడు కర్రెత్తట్లే, వాడు గన్నెత్తితే దేవుడు గన్నెత్తట్లే, వాడు శత్రువులు పెంచితే దేవుడు శత్రువులను పెంచట్లే. వాడు శత్రువులను లేపితే దేవుడు ఇక్కడ ఏం పెంచుతున్నాడు? టేబుల్స్ని పెంచుతున్నాడు. హల్లెలూయా. మోర్ ఎనిమీస్, మోర్ టేబుల్స్. ఆమేన్. ఆమేన్. ఈరోజు మీ నరముల్లోకి, మాంసంలోకి, మూలికల్లోకి ఆయన మాటలు వెళ్ళును గాక. ఎంతమందికి అర్థమవుతుంది దేని వాక్యం? ఈ వాక్యము 2 అంచులు గల ఖడ్గము కంటే పొదును గలది. నువ్వంటే అసహ్యమా? అది కూడా శత్రుత్వమే. నువ్వంటే కోపమా? అది కూడా శత్రుత్వమే. నువ్వంటే చిరాక? అది కూడా శత్రుత్వమే. దాట్స్ ద ఎనిమీ మ్యాన్. ఎనిమిజం. అందుకే మందిరంలో ఎప్పుడు ఎవరు ఎనిమిజం చేసుకోకండి. ఎవ్రీవన్ బీ ఫ్రెండ్స్, బీ యాజ్ ఎ ఫ్యామిలీ, బీ యాజ్ ఎ వన్ అకార్డ్. యూనిటీలో ఉండాలి ఎప్పుడు మీరు. దేవుడు ఆశీర్వదిస్తాడు. ఐక్యతలో ఉంటేనే ఆశీర్వాదాలు దిగుతాయి. కొట్టుకొని చస్తే ఆశీర్వాదాలుగా వచ్చింది కూడా వెనక్కిపోతాయి. జాగ్రత్త. ఇంట్లో ఒకవేళ ఐక్యత లేదా ఆశీర్వాదాలు రావు. ఇంట్లో ఐక్యత ఉంటే ఆశీర్వాదాలు దిగుతాయి. ఆమెన్. 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 ఈరోజు మీకు అనేకమైన టేబుల్స్ దేవుడు వేయును గాక. దావీదు పలికినట్టు, దావీదు పాడినట్టు, దావీదు రాసినట్టు, దావీదు జీవిస్తున్నట్టు మనము కూడా పలికి పాడి ఉండి జీవించును గాక. ఆమెన్. ఎంతమంది నమ్ముతున్నారు నా జీవితంలో కూడా ఎక్కువ టేబుల్స్ దేవుడు పెంచబోతున్నాడని? ఆమెన్. కొన్నిసార్లు శత్రువులు పెరుగుతారు, వాడిని చూసి భయపడకండి. తెలుసా, చాలా మంది మనం వెళ్ళకముందే ముందుగానే ఫీర్ ఇచ్చేస్తూ ఉంటారు. అరే అక్కడికి వెళ్ళకు, చాలా డేంజర్, కాలుతుంది అంటారు. అయిపోయింది, నువ్వు సగం చచ్చిపోయింటావు. వాడ అమ్మో ఎగ్జామ్ చాలా టఫ్, ఎట్రాసేవేమో అని బాబు ఎదుట నిన్ను ముందుగానే భయపెట్టే వెళ్తా. జాగ్రత్త. అమ్మో అంత పెద్దదే, నువ్వు మొయ్యగలవా అంటారు. అయిపోయిందే, నువ్వు ఇంకా దాని దరిదాపులో కూడా చేయలేవు. ద వన్ హూ మేక్స్ యూ ఫియర్, బీ కేర్ఫుల్ విత్ దెమ్. ఎవరైతే నిన్ను బలపరుస్తూ ధైర్యపరుస్తున్నారో వాళ్ళతో నువ్వు సహవాసం చెయ్యి. ఆమెన్. ఊరికే నోరు తెరిస్తే
అమ్మో బాబోయ్ అది లేకపోతే ఇది పగిలిపోద్ది, అవన్నీ మాట్లాడకు. ఈ పగిలిపోయేది గిగిలిపోయేది నువ్వు మాట్లాడకూడదు. ఆమేన్. డోంట్ స్పీక్ అండ్ డోంట్ అటర్ ఎ వర్డ్ ఆఫ్ నాన్సెన్స్ ఫ్రమ్ యువర్ బ్యూటిఫుల్ బ్లెస్డ్ మౌత్. అందమైన, ఆశీర్వాదకరమైన, విలువైన నోటి నుంచి వ్యర్థమైన పదార్థాలు, వ్యర్థమైన మాటలని మీరు పలుక రాదు. ఆమేన్.